కవితక్క ఇంట్లోకించి వెళ్ళినట్టు తండ్రి పాటలకించి బయటకు వచ్చినాక కవితక్క ఇంకింత సీరియస్గా పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇవాళ ఏమైందో చూద్దాం, ఇందాం పాండ్రి. తెలంగాణ రాజకీయం రోజింత మారతాంది. ఎమ్మెల్యే ఓట్ల కోసం అన్ని పార్టీలు గిప్పటి సందే ప్రణాళికలు వేసుకుంటున్నాయి. మళ్ళా పగ్గాలు చేతవట్టాలని షెయ్యి పార్టీ, ఈసారి ఓడేది లేదని గులాబీ పార్టీ, గట్టి పోటీ ఇత్తమని కమలం పార్టీ, మూడింటికి మూడి యుద్ధానికి సై అంటే ఇటు కేసీఆర్ సార్ బిడ్డే కవితక్క కొత్త పార్టీ సుతం హుషారైతాంది. ఈ నెల 25 తారీఖు పార్టీ పేరు చెప్తదట కవితక్క. గులాబీ పార్టీయోళ్ళు టీఆర్ఎస్ పేరును ఈడ్చి బీఆర్ఎస్ అని పెట్టుకుండ్రు. గా పేరున్నప్పుడు మంచిగానే ఏలిండ్రు గాని అటెంక రేవంత్ సర్కారు ఏల్వాడిలుండే. ఈళ్ళు పతిపచ్చంలకు వయ్యిర్రు. అయితే గిదే పేరును జాగృతి పెద్ద మేడం కవితక్క పెట్టుకునే తట్టుందట. 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. నిన్న మొన్నటిదాకా తెలంగాణ ప్రజాజాగృతని వెడతదని అనుకుండ్రంతా. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ఏ ఖరారైందంటాండ్రు కొందరు. గులాబీ పార్టోళ్ళు ఇడిసిపెట్టిన టీఆర్ఎస్ పేరుతోటి ముందటికి పోతే కలిసొత్తదని కొందరి మాట. కానీ గులాబీ పార్టోళ్లకు నెగిటివ్ అవుతుందని ఇంకిందరి మాట. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీల అలిగినోళ్ళు, నారాజైనోళ్ళు ఈ పార్టీలకు పోతే గులాబీ పార్టీ ఓటు బ్యాంకుకు గండి పడుతుంది. అటు ఉద్యమకాలంకేంచి తండ్రికి తగ్గ బిడ్డ అన్నకు తీసిపోని రాజకీయం అన్నట్టే ఉంటది కవితక్క. మరి తండ్రి పార్టీతోటి దోస్తు కటిఫ్ అని కొత్త పార్టీకి తండ్రి పాత పేరు పెడితే వీళ్ళేమంటారో, ఎట్లా ముందటికి పోతుందో తెలవాలంటే ఇంకొన్నొద్దులు ఆగుడే. మొత్తం మీద ఎవలకు డ్యామేజో ఎవలకు మైలేజో ఈ పేరు కాలమే చెప్తుంది పటుండ్రి.